పొట్లూరు వంటలకు స్వాగతము. మనం ఉదయం లేవగానే ఏం వండాలనుకుంటాం కదా. 10 నిమిషాలు చేసేటువంటి గార్లిక్ పీనట్ రైస్ అండి. ఎంత ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇలా పల్లీలు తీసుకుని చక్కగా వేయించుకోవాలన్నమాట. కలర్ వచ్చేటట్టుగా మంచిగా వేయించుకుని కరకరలాడేటట్టు తీసి పక్కన పెట్టుకుని, అలాగే నువ్వులు కూడా వేయించుకోవాలి కొంచెం, 1 స్పూను. పల్లీలంతా కూడా పొట్టు తీసేసి పెట్టుకోవాలి. నువ్వులు కూడా దాంట్లో వేసేసి అన్నీ కలిపిన తర్వాత కొన్ని పల్లీలు తీసుకొని మిక్సీ వేసుకోవాలి. కొన్ని ఏమో అట్టు పెట్టుకోవాలి. బరకగా వేసుకుంటే బాగుంటుంది మిక్సీ. అలాగే 1 గుప్పుడు వెల్లుల్లి తీసుకొని 1 స్పూను కారం, 1 స్పూను ఉప్పు వేసుకొని చక్కగా కచ్చాపచ్చిగా బాగా దంచుకోవాలి. ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు 1 స్పూను, అలాగే ఎండుమిర్చి 2-3 ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని, ఈ పీనట్స్ కూడా అంటే వేరుశనగ గుళ్ళు కూడా వేసేసుకొని, మనం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం కూడా దాంట్లో వేసేసుకొని చక్కగా కొంచెం వేగనిచ్చి, ఏమీ లేదండి, చాలా ఈజీ అన్నమాట, తొందరగా అయిపోతుంది. చక్కగా రైస్ వేసేసి పూర్తిగా అంతా కలిసేటట్టుగా తిప్పుకొని, ఈ మనం మిక్సీ వేసినటువంటి పొడి మీకు సరిపోను, రైస్ ఎంత వేస్తారో దానికి సరిపోను, ఒక 2-3 స్పూన్లు లేదంటే 4 స్పూన్లు వేసుకొని కలిపేసుకోవటమే. ఇంకా పొడి ఇంకా కచ్చాపచ్చి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నాకు ఎక్కువ నలిగిపోయింది. చూడండి, ఆ పీనట్స్ అంటే చివరిలో వేరుశనగ గుళ్ళు కూడా వేస్తే కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. చివరికి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. అసలు అద్దిరిపోతుందండి చేసుకుని తిన్నారంటే. ఆ వెల్లుల్లి వాసన వస్తే, వెల్లుల్లి కూడా చాలా ఆరోగ్యానికి మంచిది కదా మనకి. అలాగే కొత్తిమీర, దాంట్లో నువ్వులు ఉన్నాయి, చూడండి ఎంత బాగుందో, పీనట్స్ ఉన్నాయి, బలానికి బలము, హెల్త్కి హెల్త్ అన్నమాట. ఇలాంటి రెసిపీస్ 10 మినిట్స్లో అయిపోయి ఈజీగా చేసుకుని మనం లంచ్ బాక్స్ పిల్లలకు పెట్టేసుకోవచ్చు. అయిపోయింది, చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. మీ అందరికి కూడా తయారు చేసుకుని మీకు నచ్చినట్టయితే అందరికి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తేనండి నా రెసిపీస్ డైలీ వచ్చేవన్నీ కూడా మీకు వస్తాయి. థ్యాంక్ యూ.